విశాఖ నగర పరిధి మధురవాడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో అమానుష ఘటన జరిగింది. మోహన్ అనే ఉపాధ్యాయుడు తమ కుమారుడిపై దాడి చేశాడని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇద్దరు పిల్లల మధ్య చిన్న గొడవ జరగడంతో పాఠం చెబుతున్న టీచర్ విద్యార్థిపై దాడి చేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులతో కఠినంగా వ్యవహరించడంపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి చేయి విరగ్గొట్టిన మాస్టర్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు కోరారు. కనీసం పిల్లలకి ఇలా జరిగింది కానీ స్కూల్ యజమాని కనీసం ఏ రోజు కూడా రెస్పాండ్ అవ్వలేదు. 3 రోజులు బట్టి హాస్పిటల్ ఉన్నాం. కనీసం పిల్లడికి వచ్చి అసలు ట్రీట్మెంట్ చేస్తున్నారా, మెడిసిన్ వేస్తున్నారా, ఇంజక్షన్ వేస్తున్నారా, సిలిండర్ బాటిల్ ఎక్కిస్తున్నాయా, అసలు అటు పొజిషన్ ఎలా ఉంది, ఏం చేస్తున్నారు, కనీసం ఏం లేదు. ఆపరేషన్ ఎన్ని గంటలు జరుగుతుంది, ఏం జరుగుతుంది అని ఏం అడగట్లేదు. 3 దగ్గర బ్రేక్ అయిపోయింది. కనీసం ఒక్కసారి కూడా నాకు వచ్చి అయ్యో ఎంత బాగా ఇందులో కొట్టిసారా ఆ మాస్టర్ని తీసుకొచ్చి చూపిస్తున్నాను. మాస్టర్ 4 రోజులు బట్టి ఆయన రాస్తున్నారు. 26 నుంచి ఇవాటి వరకు మా మాస్టర్ని ఇంతవరకు మాకు చూపించలేదు. ఏమనంటే ఇలా మాట్లాడుతుంది. గుర్తు తీసి కూడా మోకాలు వేయించాడంట. అంత కోపిస్టేట్ నాకేం అర్థం కావట్లేదు. అంత చేసిన తర్వాత నుంచి కనీసం పోనీ ఆడికి ఎలా జరిగింది ఏంటంటే మాకు తెలియదు. సాయంత్రం 7 గంటలకు మేము పనుల నుంచి వచ్చాం. నేను లేబర్ పని చేస్తాను. లేబర్ పని చేసుకుని వచ్చినప్పుడు సాయంత్రం 7 గంటలు నాకు తెలిసింది. అది బాబు ఆ టైం వరకు కూడా ఎంతో బాధలో ఉండి ఎంతో ఓర్పుందని ఉన్నాడు. కొట్టిన తర్వాత సాయంత్రం ఎందుకు వెళ్ళిపోయాడు అని ఒక ఎంక్వైరీ లేదు.